నమస్తే అండి. ఈరోజు వీడియోలో రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు ఈ మాటని అనుకొని చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఎలాంటి ఒక నెగిటివ్ ఎనర్జీ అయినా సరే దూరం అయిపోయి నిజంగా ఇంట్లో ఉన్న గొడవలు అనేవి ప్రశాంతత అనేది దక్కుతుందండి. గొడవలు తగ్గి మనకి ప్రశాంతత అనేది చాలా ముఖ్యం అందరికీ కూడా. అలాంటి ఒక ప్రశాంతత మాత్రమే కాకుండా ఈ మాట అనుకోవడం వల్ల 200% మనకి ధనాభివృద్ధి అనేది కూడా కలుగుతుందండి. ఇంకా రోజు ఉదయం కానీ సాయంత్రం పూట కానీ మీరు ఎప్పుడు స్నానం చేసినా సరే ఈ మాట అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆ మాట ఏంటి అనంటే ఓం ధన ప్రదాయే నమః, ఓం ధన ప్రదాయే నమః. ఇది మాట అనే కంటే మంత్రం అని కూడా చెప్పవచ్చండి. శక్తివంతమైన మంత్రం. మనకి ధనాభివృద్ధి కలగాలన్నా ఇంకా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎలా పోతుంది అని అంటే మీరు స్నానం చేసే నీటిలో అండి, మీ ఇంట్లో కనుక తులసి చెట్టు ఉంటే అందులోంచి ఒక 10 ఆకులను తీసి కొంచెం నీటిలో వేసి మరగబెట్టి ఆ మరిగిన తర్వాత ఆ నీటిని మీరు ఆకులు తీసేసిన తర్వాత తులసి ఆకులను తీసేసేయండి. తీసేసి ఆ వాటర్ని మాత్రం మీరు స్నానం చేసే నీటిలో కలిపి చేయండి ఫ్రెండ్స్. నిజంగా నెగిటివ్ ఎనర్జీ అనేది మనల్ని చూస్తే పారిపోతుందండి. అంత శక్తివంతమైన పద్ధతి అండి. మీరు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా కూడా ఈ వీడియో గురించి పూర్తిగా చూడాలని అనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో వీడియో ఉందండి, ఒక చిన్న ఎర్ర మార్క్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేసి చూడండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి.